Part 1. హాయ్ ఫ్రెండ్స్, కొన్ని పీపుల్ మన లైఫ్లోకి ప్లాన్డ్గా రారు. ఒక చిన్న మిస్టేక్, ఒక ర్యాండమ్ మూమెంట్ చాలు, అంతే. అలా మొదలైన కథే ఇది. నా పేరు హారిక, వయస్సు 25. నేను వైజాగ్లో ఒక బుటీక్లో పని చేస్తాను. లైఫ్ సింపుల్గానే ఉండేది. మార్నింగ్ పని, ఈవినింగ్ ఇంటి పని, రాత్రికి ఫోన్ స్క్రోల్ చేస్తూ స్లీప్. ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ కూడా ఉంది, కానీ నన్ను నిజంగా అండర్స్టాండ్ చేసే వ్యక్తి మాత్రం లేడు. కొన్నిసార్లు చాలామంది మధ్యలో ఉన్నా మనసు ఎంప్టీగా ఉంటుంది. నాకు కూడా అలాగే అనిపించేది. బూటీక్లో రోజంతా కస్టమర్స్తో బిజీ. అక్క ఇది చూపించండి, ఇంకో కలర్ ఉందా, డిస్కౌంట్ ఎంత, అన్ని స్మైల్స్తో హ్యాండిల్ చేసేదాన్ని. కానీ ఆ స్మైల్ జెన్యుయిన్ కాదు. వర్క్ అయిపోయి ఇంటికి వెళ్ళాక అదే సైలెన్స్ మళ్ళీ మొదలయ్యేది. అమ్మ కిచెన్లో బిజీ, నాన్న టీవీ ముందు. కొన్ని రోజులుగా నాకు నాతోనే కనెక్షన్ తగ్గిపోయినట్టు అనిపించేది. ఒకప్పుడు నాకు డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. మ్యూజిక్ కూడా వినేదాన్ని. కానీ ఇప్పుడు ఏదీ ఎక్సైట్ చేయడం లేదు. రోజులు జస్ట్ గడుస్తున్నాయి. ఒకరోజు బుటీక్లో చాలా రష్. ఫెస్టివల్ సీజన్ కావడంతో ఫుల్ బిజీ. మేనేజర్ కూడా ప్రెషర్ పెడుతున్నాడు. ఆ రోజు ఈవినింగ్కి నేను మెంటలీ చాలా టైర్డ్ అయ్యాను. ఒక కస్టమర్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయడానికి నేను వెంటనే ఫోన్ తీసుకొని కాల్ చేశాను. కానీ నంబర్ తప్పుగా డయల్ అయ్యింది. అవతల నుంచి ఒక కామ్ మేల్ వాయిస్, హలో. నేను వెంటనే సారీ, రాంగ్ నంబర్ అన్నాను. అతను చిన్నగా నవ్వి, పర్లేదు, కానీ మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు అన్నారు. నేను ఒక్కసారిగా సైలెంట్ అయ్యాను. ఎందుకంటే నా వాయిస్లో టైర్డ్నెస్ని ఎవరో ఫస్ట్ టైం నోటీస్ చేశారు. నేను ఆక్వర్డ్గా నథింగ్ అన్నాను. అతను కామ్గా ఓకే, టేక్ కేర్ అన్నాడు. కాల్ కట్ అయ్యింది. ఆ వాయిస్ సమ్హౌ నా మైండ్లో మిగిలిపోయింది. ఆ రాత్రి కూడా స్లీప్ రావడానికి ముందు అదే కాన్వర్సేషన్ గుర్తొచ్చింది. ఎందుకో తెలియదు, కానీ చాలా రోజుల తర్వాత ఎవరో జెన్యున్లీ అడిగినట్టు అనిపించింది. మరుసటి రోజు మళ్ళీ నార్మల్ రొటీన్. కానీ మధ్యలో ఆ అన్నోన్ వాయిస్ గుర్తొస్తోంది. నైట్ ఆల్మోస్ట్ 10 అయ్యింది. నేను బాల్కనీలో కూర్చుని ఫోన్ స్క్రోల్ చేస్తున్నాను. అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, అన్నోన్ నంబర్. హోప్ మీరు ఇప్పుడు ఓకే. నా హార్ట్ ఒక్కసారిగా పాజ్ అయినట్టు అనిపించింది. నేను వెంటనే నంబర్ గుర్తుపట్టాను. రాంగ్ నంబర్ గాయ్. కొన్ని సెకండ్స్ రిప్లై ఇవ్వాలా వద్దా అనుకున్నాను. తెలియని వ్యక్తితో మాట్లాడటం కరెక్టా అనిపించింది. కానీ ఎందుకో రిప్లై ఇవ్వాలని అనిపించింది. చివరికి యా, ఫైన్ అని పంపాను. అతను వెంటనే రిప్లై ఇచ్చాడు, గుడ్, ఈరోజు వాయిస్ నిన్నటిలా టైర్డ్గా లేదు. ఆ మెసేజ్ చూసి నా ఫేస్ మీద అన్నోయింగ్లీ స్మైల్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఎవరో నా మూడ్ని నోటీస్ చేస్తున్నారు. అక్కడి నుంచి మా కాన్వర్జేషన్ స్టార్ట్ అయ్యాయి. అతని పేరు రోహిత్. బెంగళూరులో సాఫ్ట్వేర్ జాబ్. నైట్ షిఫ్ట్స్ ఎక్కువ, అందుకే లేట్ వరకు అవేకుంటాడు. మొదట చాట్స్ చాలా సింపుల్. డిన్నర్ అయ్యిందా, వర్క్ ఎలా ఉంది, వైజాగ్ క్లైమేట్ బాగుంటుందా, అంతే. కానీ రోజులు గడిచే కొద్దీ ఆ చాట్స్ నా రోజులో ఇంపార్టెంట్ పార్ట్ అయ్యాయి. ఒకరోజు అతను సడన్గా అడిగాడు, మీరు హ్యాపీగా ఉన్నారా? ఆ క్వశ్చన్ చూసి నేను వెంటనే రిప్లై ఇచ్చాను, తెలియదు. అతను టైపింగ్ చేసి మళ్ళీ డిలీట్ చేశాడు. తర్వాత ఒక చిన్న మెసేజ్ పంపాడు, సమ్టైమ్స్ తెలియదు అనేది కూడా ఆనెస్ట్ ఆన్సర్. ఆ మాట నాకు చాలా డీప్గా తగిలింది. ఎందుకంటే నా ఫీలింగ్స్ని ఎక్స్ప్లెయిన్ చెయ్యాల్సిన అవసరం లేకుండా ఎవరో అండర్స్టాండ్ చేస్తున్నట్టు అనిపించింది. ఆ రోజు ఫస్ట్ టైం నేను కొంచెం ఓపెన్ అయ్యాను. నా స్ట్రెస్, లోన్లీనెస్, ఫ్యూచర్ ఫియర్ అన్నీ చెప్పాను. అతను ఒక్కసారి సీడింపుగా కూడా చేయలేదు, జస్ట్ విన్నాడు. ఆ రాత్రి నాకు చాలా లైట్గా అనిపించింది. ఎందుకంటే కొన్ని కాన్వర్సేషన్స్ మన హార్ట్ మీద ఉన్న వెయిట్ని తగ్గిస్తాయి. రోహిత్ నాకు అలాంటి ఫీలింగ్ ఇచ్చాడు.
ఇప్పుడు రోజులో నేను ఎక్కువగా ఎదురు చూసేది అతని మెసేజ్ కోసం. మార్నింగ్ లేస్తే ఫస్ట్ ఫోన్ చెక్, నైట్ స్లీప్ ముందు లాస్ట్ చాట్. తెలియకుండానే ఒక్క రాంగ్ నంబర్ నా రోజులో స్పెషల్ పర్సన్ అవుతున్నాడు. ఇంతే ఫ్రెండ్స్, పార్ట్ 2లో ఒక సింపుల్ కాన్వర్సేషన్ ఎలా ఎమోషనల్ హ్యాబిట్ అయ్యిందో చూస్తాం.